అసెంబ్లీలో. ఓకే 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 బాలకోటి గారు, వర్మ గారు నమస్తే. ఏంటి నిన్నటి నుంచి జరుగుతున్న సీన్లు? 15 సంవత్సరాలు మేమే ఉంటాం, ఎవరు ఎన్ని పుల్లలు పెట్టినా మేమేం పట్టించుకోము అని పవన్ కళ్యాణ్ గారు నిండు సభలో చెప్పడం, మరొక వైపు అసలు గవర్నర్కే గౌరవం ఇవ్వని వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి వీలు లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హుకుం జారీ చేస్తున్నారు. వర్మ గారు అందరికీ నమస్తే. అందరికీ తెలిసిన సత్యమే, ఈ డిబేట్లో ఉన్న నలుగురికి కూడా తెలిసిన సత్యమే. నేను చెప్తున్నాను, అధికార పక్ష హోదా ప్రజలే ఇస్తారు, ప్రతిపక్ష హోదా కూడా ప్రజలే ఇస్తారు. ఒకడు ఇస్తే తీసుకునేదే అయితే, లేదా నలుగురు కూర్చొని పంచుకునేదే అయితే నేను కూడా అసెంబ్లీకి వెళ్తా. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలి, పోటీ చేసి గెలవాలి. నేను పోటీ చేయను, నేను గెలవను, నన్ను అసెంబ్లీకి రానియండి అని అంటే బాలకోటని రానివ్వరు. వస్తారులేండి, చెప్తాంలే, తెలియకపోతే చెబుతామా, అట్ట కూడా వస్తారులేండి. ఎక్కడ వస్తారో చెప్పండి, చెప్తాలే కానీ చెప్పండి. అడ్డుపడ్డవుగా చెప్పండి. చిన్నపరెడ్డి గారు, నీ పంచాయతీ అయిపోయింది, మేము విన్నాం. నాకైతే చెవులమ్మటి నెత్తురు వచ్చింది. మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడుతున్నావు. సార్ పోనీ ఎమ్మెల్యే ఎట్ అవుతారో చెప్పండి. నాకు ఎమ్మెల్యే అవ్వాలని ఉంది, నేను అసెంబ్లీకి వెళ్ళాలి. చిన్నపరెడ్డి గారు పోనీ మీరు వెళ్ళాలి, ఎలా వెళ్తారు చెప్పండి పోటీ చేయకుండా? మాట్లాడతా చెప్పండి. వర్మ గారు ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టింది ఒక దారి. ఈ దేశంలో 18 రాష్ట్రాలు ఉన్నాయి. ఆయా సందర్భాల్లో చాలా పార్టీలకు ప్రతిపక్ష హోదా రాలేదు. హోదా రానప్పుడు కూడా శాసనసభ పక్షంగానే ఉండేసి పోరాడతారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కూడా 1994లో రాలేదు. లోక్సత్తా పార్టీ ఒకటి ఉంది, సిపిఐ ఉంది, సిపిఐ ఉంది, లక్షలైట్ పార్టీలు ఉన్నాయి, ఓంకార్ గారు ఉన్నారు. 2 సీట్లు వచ్చినా 4 సీట్లు వచ్చినా ప్రజల పక్షాన బాధ్యతగానే పోరాడుతున్నారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, వాళ్ళకి ఎమ్మెల్యే స్థానాలు లేకపోయినా పోరాడుతున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎమ్మెల్యే స్థానం ఉన్నా ఆయన ప్రతిపక్ష హోదాలో ప్రజల్లో ఉండే పోరాడాడు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ అసలు ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వండి అడుక్కోవడమే నీచాతి నీచమైన చర్య. ఒక రాజకీయ పార్టీ దమ్ము చూపించాలి, గడుసు చూపించాలి, ప్రజల్లో పోటీ చెయ్యాలి, గెలవాలి. వేర్ ఇస్ ద వై నాట్ 175 నినాదం? వేర్ ఇస్ ద సింగిల్ సింహం? ఏమైపోయినాయి? సింహం 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 అని ఈ రోజు పిల్లిలాగా, అయ్యా మా ప్రతిపక్ష హోదా అయ్యిండి అయ్యా, మేము వచ్చి మాట్లాడతామయ్యా, సిగ్గు లేదు? నేనైతే అడగనండి. ఇప్పుడు అలా ఇచ్చే లెక్క అయితే ఈ రాష్ట్రంలో దళితుల ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు, మేము రాజకీయ పార్టీ పెట్టేవాళ్ళం. ఈ రోజు మేము ఎందుకున్నాం? మాకు ఆ స్తోమత లేదు కాబట్టి, మాకు అర్హత లేదు కాబట్టి, పోటీ చేసే మా పరిస్థితి లేదు కాబట్టి, కూటమి ప్రభుత్వం గెలిచినా దానికి అండగా ఉన్నా కూడా చేతులు కట్టుకొని మేము పరిపాలన చూస్తున్నాం, మంచి పరిపాలన చెయ్యండి అని. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 11 నిమిషాలు ఉంటానికి కూడా నిప్పుల మీద నిలబడ్డట్టు అయిపోయిందండి. ఇవన్నీ ప్రజలు చూస్తారు. పైపెచ్చు సార్ నేను చెప్తున్నా వర్మ గారు, పక్కన శాసన మండలి పంపిస్తున్నావు, శాసనసభను బాయ్కట్ చేశావు. ఇది ప్రజా లక్షణం అండి ఒక రాజకీయ పార్టీ నాయకుడికి? మరి ఆ సభకి ఎందుకు వెళ్తున్నారండి? అంటే బాయ్కట్ చేయడం ఇది మొదటిసారి అంటారా? అసెంబ్లీకి వెళ్ళనని తీర్మానించేశారుగా నిన్న. మళ్ళీ ఎమ్మెల్యేలందరూ పిలిచి జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి. అంటే బాలకోటి గారు ఒక విషయం, మీరు జర్నలిస్టే, మీకు చాలా అంశాలు తెలుసు. అసెంబ్లీ సెషన్స్లో గవర్నర్ ప్రసంగం అవుతున్నప్పుడు బాయ్కట్ చేయడమో, పేపర్లు చింపి ఇసరడమో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మొదటిసారి చేస్తుందా? అసెంబ్లీలో బాయ్కట్ చేయడం, లేకపోతే అసెంబ్లీని బహిష్కరించడం, మండలిని బహిష్కరించడం వైఎస్ఆర్సీపీ మొదటి అడుగా? వర్మ గారు, అసెంబ్లీని బాయ్కట్ చేయడం తప్పు పట్టట్లా, శాసన మండలిని బాయ్కట్ చేయడం కూడా తప్పు పట్టం. నేను అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాననే అంశం మీద మాట్లాడుతున్నా. మీరు అసెంబ్లీకి వెళ్ళి కూడా ప్రజా సమస్య గురించి మాట్లాడాల. గవర్నర్ గారి దగ్గర మాకు ప్రతిపక్ష హోదా అయ్యింది, వీ వాంట్ జస్టిస్ అని మీరు మాట్లాడారు. ప్రతిపక్ష హోదా అడిగారు, అది ప్రజలు ఇచ్చేది అంటున్నా, గవర్నర్ గారి చేతుల్లో కూడా లేదంటున్నా, చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో లేదు. ఏంటి పవన్ కళ్యాణ్ గారి సభలో కాదు, పవన్ కళ్యాణ్ గారి సభలో ఈ జల్సా కామెడీ ఏంటి? ఒక మాట ఏంటంటే, మొన్న కలవటమే 3 పార్టీలు కూడా ప్రజలకు వాగ్దానాలు చేసినాయి సార్, మేము ముగ్గురు కలిసి పోటీ చేస్తాము అని. మీరు అన్నట్టుగా ఏంటంటే ఒక విధంగా వీళ్ళు ముగ్గురు కలవటానికి కర్త కర్మక్రియ జగన్మోహన్ రెడ్డి గారే, వైసీపీ పార్టీనే,
ఆ పార్టీ చేసిన ఒక విధ్వంసంతో ముగ్గురు కలిశారు. ఈ బంధం కలకాలం ఉండాలి. ఈ రోజున రాష్ట్రంలో ఈ 5 ఏళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ ఈ బంధం విడిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు చిన్నపరెడ్డి గారికి కోరుకున్నట్టుగా ఏదన్నా జరిగితే మళ్ళీ ప్రతిబంధకమే అవుతుంది. ప్రజల ఆశలు నెరవేరాలంటే ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. అయినా దేశ రాజకీయాలు కూడా అలాగనే ఉన్నాయి. ఇప్పుడు సంకీర్ణ వ్యవస్థలు ఉన్నాయి తప్ప ఒక పార్టీ పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. తెలంగాణ పరిస్థితి అది, ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఓకే. 3-4 పార్టీలు విడివిడిగా పోటీ చేయటం వల్ల కూడా ప్రజాస్వామ్యంలో తలా ముక్కొస్తుంది తప్ప అధికారం రాదు. కాబట్టి సంకీర్ణం అనేది, పొత్తులు అనేది అది ఒక ధర్మం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకునే వాళ్ళు 2019 ఎవరు 24లో ఎవరు లేరు కాబట్టి ఆయన పొత్తు పెట్టుకోవాలా. ఆయన కూడా స్నేహితులు ఉంటే లేదా టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటే పొత్తు పెట్టుకునేవాడే. ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఎవరు సిద్ధంగా లేరు. వీళ్ళు ముగ్గురు బాధితులు. ఇప్పుడు బీజేపీ వైసీపీకి బాధితురాలే, టీడీపీ బాధితురాలే, జనసేన బాధితురాలే. ఆ బాధిత నేపథ్యంలో వాళ్ళు కలిశారు. కాబట్టి ఒక చక్కని పరిపాలన అందించడం కోసం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే ఒక వివాదం ఉంది కదండి. ఇప్పుడు జనసేన ఉండదు, వీళ్ళ హనీమూన్ 6 నెలలు పూర్తయిపోయింది, వీళ్ళు చీలిపోతారు, వీళ్ళ ఓకే. కాపురంలో నిప్పులు పోతాయి, ఇవన్నీ అంటున్నారు కదా. చిన్నపరెడ్డి గారు మీది ఏంటి, పవర్ కట్ అయిందా? సమాధానం చెప్పారు. అవునవును సార్, అవును సార్. ఓకే. ఏం సార్ పవర్ కట్లు మొదలైనవి ఏంటి ఏపీలో? లేదులేండి. ఓకే, మీ సార్. ఒరిజినల్ పవర్ కోసం నేను అడగట్లేదు, నేను కరెంట్ పవర్ కోసం. కరెంట్ పవర్ బాగానే ఉందండి, బాగానే ఉన్నాయిలేండి పాపం. ఓకే సార్ ఆ. సార్ మాట్లాడుతున్నారా? ఒక్క నిమిషం మాట్లాడండి బాలకోటి గారు. కాదు, 24లో పవర్ కోసం ఎదురు చూడలే చిన్నపరెడ్డి గారు. ఏం పర్వాలా. నేను చిన్నపరెడ్డి గారి ద్వారా నాకు దాదాపు 24 ఏంటండి, 29 కాదు, 27 జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయట. ఇంట్రెస్ట్ ఉంటే రెడీ అవ్వండి. 29లో. కాబట్టి వర్మ గారు మీ ద్వారా చెప్తున్నా, అంటే నాకు చాలా ఛానళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు తారసపడరు. చిన్నపరెడ్డి గారు చాలా పెద్ద ఆయన, సంయోచితంగా మాట్లాడతాడు కాబట్టి చెప్తున్నా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొన్ని విధానాలు సమీక్షించుకోమని చెప్తున్నాను సార్. నేను పట్టిన దానికే 3 కాలని కాకోకుండా ఓడిపోవచ్చు, తప్పులేదు. ఓడిపోతాం, గెలుస్తాం, పడతాం, లేస్తాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, మేము కూటమి పార్టీ ఒక కుటుంబంలోనే 4 కొడుకుల మధ్య కలతలు ఉంటాయి, మేము తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, కింద పడతాం, మీద పడతాం, కానీ కలిసి ఉంటాం, 15 ఏళ్ళు కలిసి ఉంటాం. అంటే భావాలు ఉంటాయి కొన్ని. గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిగా సమీక్షించుకొని ప్రజాస్వామికబద్ధంగా అసెంబ్లీకి వెళ్ళి మీ పాత్ర మీరు నిర్వహించగలిగితే బాగుంటుంది అనేది మాలాంటి వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళకు ఒక కోరిక. మరి ఆ విషయం చిన్నపరెడ్డి గారు ఆ పార్టీ దృష్టికి